పొన్నూరులో హెలీప్యాడ్ను ధ్వంసం చేశారు. పొన్నూరులో రేపు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రికి రాత్రి హెలీప్యాడ్ను ధ్వంసం చేశారు. 4 రోజుల క్రితం ఇదే హెలీప్యాడ్లో జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. రేపు పవన్ హెలికాప్టర్ కూడా ఇదే హెలీప్యాడ్లో దిగాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి ప్రొక్లెయిన్తో హెలీప్యాడ్ను ధ్వంసం చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇది ముమ్మాటికి వైసీపీ పనే అంటోంది టీడీపీ. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చందు, రేపు పొన్నూరులో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొంటున్నారు. ఎవరైతే పొన్నూరుకు సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ధూళిపాల నరేంద్ర కుమార్ కు మద్దతుగా ఈ ప్రచార సభ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో వస్తున్నటువంటి సందర్భంలో హెలిప్యాడ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి సజ్జా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 4 రోజుల క్రితం ఇదే ప్రాంతం ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ నుంచి ఈ జగన్ పొన్నూరులో సభలో పాల్గొనడం జరిగింది. అదే హెలిప్యాడ్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా అధికారులు చెప్పారు నిన్న. ఆ నేపథ్యంలోనే వాళ్ళు కూడా దానికి సంసిద్ధత వ్యక్తపరిచారు. అయితే రాత్రికి రాత్రి పవన్ కళ్యాణ్ సభని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, ఆయన రాకను అడ్డుకోవాలనే ఉద్దేశంతో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అక్కడ హెలిప్యాడ్ ఏదైతే ఉందో ఆ హెలిప్యాడ్ కి సంబంధించిన పూర్తిగా కూడా మెటల్ వేసినటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా ప్రొక్లైన్ తో ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడంతో కూడా పొద్దున్నే ఆ సంఘటన తెలుసుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగా కూడా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఏదైతే ఓటమి భయంతో వైసీపీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి దుశ్చర్యకు ఒడిగట్టారని వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు పవన్ కళ్యాణ్ సభను ఎవరూ అడ్డుకోలేరని జనసేన శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ విధంగా హెలిప్యాడ్ ని ధ్వంసం చేయటం అనేది మాత్రం దుశ్చర్యగా ఖండిస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా ఉన్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అధికారంలోకి వైసీపీ వస్తుంది అని అనుకోవడం మాత్రం కల్లా అని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే భావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.